ఇది మన క్లాత్ క్లాత్ కి మనం ఫోల్డింగ్ ఎలా చేయాలంటే ఈ కోన నుంచి పట్టుకొని ఇగో ఇలా ఇది డబల్ ఫోల్డింగ్ ఉంది. మనం బట్ట మనం ఫోల్డ్ చేస్తున్నప్పుడు 4 ఫోల్డింగ్ లో తీసుకోవాలి. ఇగోండి 4 ఫోల్డింగ్ కూడా చూపిస్తాను. ఇగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా క్లాత్ మడత పెట్టుకొని తర్వాత దీనికి ఇలా ఈ క్రాస్ పోయి ఇక్కడికి రావాలమ్మా. కానీ ఈ పేపర్ పైన రాదు, అందుకనే సింగల్ లోనే చూపిస్తున్నాను నేను. మన నడుము మనము ఎంత పెడుతున్నారు, పిల్లల నడుము ఎంత ఉంది, మనకి ఇక్కడ దాకా వచ్చింది బాడీ అని బాడీ తీసుకోవాలి. మా బాడీ మనది ఎంత వచ్చింది, ఇప్పుడు మీరు చెప్పారు కదా 12 వచ్చింది బాడీ అనేసి, ఆ 12 ఇక్కడ తీసుకోవాలి. 12 లో హాఫ్ చేసుకోవాలి మా. 12 లో హాఫ్ 6 ఇవ్వండి 6. ఇది 6. ఇప్పుడు మన లెంత్ నేను దీనికి తక్కువ ఉందనేసి తక్కువ తీసుకుంటున్నాను. చూడండి 14 తీసుకుంటున్నాను. పేపర్ ఉందనేసి ఇవ్వండి ఇక్కడ 14 ఉందనేసి 14 తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనికి ఇవ్వండి ఇలా జరుపుకుంటాం. లైట్ జరుపుకుంటా మార్కింగ్ తీసుకుంటా పోవాలి. మొత్తం చుట్టూ 14 తీసుకోవాలి. అవును, చుట్టూ టోటల్ 14. మన ఇది కరెక్ట్ గా రావాలి. ఇప్పుడు దీనికి మనము జాయిన్ దీనికి మన లైనింగ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలా మేడం? ఏంటమ్మా లైనింగ్ మనం దీనికి ఎంత ఉంటే అంత తీసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎంత ఉంటే లైనింగ్ కూడా అంత తీసుకోవాలి. లైనింగ్ అంతే రావాలి. ఇగోండి పైన చూడండి, ఇక్కడ పైన మనం స్టేట్ తీసుకున్నాం కదా, స్టేట్ దగ్గర నుంచి లైట్ సి షేప్ లో ఓన్లీ లైట్ కొద్దిగా కరువు షేప్ లో రావాలి. ఓకే. ఈ లెంత్ 14. నడుము వచ్చేసి మనకు బాడీ పార్ట్ కి 4, బాడీ పార్ట్ 6 వచ్చింది. బాడీ పార్ట్ 6 పైన బాడీ, ఇది కింద లెంత్, టోటల్ లెంత్ మీకు 14 వచ్చింది.
ఓకే మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ బాడీ ఏంటో ఇక్కడ పైన పెద్ద వాళ్ళది అయినా కానీ చిన్న వాళ్ళది అయినా కానీ బాడీ పైన ఎంత వస్తుంది మన బాడీకి పెట్టుకొని అప్పుడు మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కి పైన కొంచెం ఇక్కడ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి కదా? బాడీ ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. మన బాడీ టోటల్ మీరు ఎక్స్ట్రా పెట్టే తీసుకుంటున్నారు కదా, అవును. పైన భాగం ముందు కట్ చేయాలి. కట్ చేసినాక ఆ భాగం ఎంత ఉంది అది చూసుకొని అప్పుడు కిందికి కట్ చేయాలి. ఓకే. ఇదిగోండి పైన భాగం ఫస్ట్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి మా ఎంత వస్తుంది మీది పైన భాగం. పైన ఓకే. భాగం ఎంత వచ్చింది దాని అకార్డింగ్ ఇలా తీసుకొని లైన్ కొట్టుకొని అప్పుడు కొద్దిగా యూ షేప్ లో సి షేప్ లో తీసుకోవాలి. సి షేప్ టైప్ లో కొద్దిగా లైట్ షేప్ ఇవ్వాలి. అది చిన్న షేప్. దీంట్లో ఏమైనా డౌట్స్ మిమ్మల్ని? నో డౌట్ మేడం. అర్థమైంది. ఓకే మా అందరికైతే అర్థమైంది కదా? కట్ చేసామా? కట్టెలు ఎస్ మేడం. కింద మనము పీకో చేపియాలి మా. ఈ కింద టోటల్ పీకో చేపియాలి. కింద పాఠంకి పీకో చేపిస్తే బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా పైన కింద ఇలా. రౌండ్ కరెక్ట్ గా రావాలి ఇది. ఎస్ మేడం. ఇది సింగిల్ పీస్ ఉంది మా, సింగిల్ కటింగ్ అయింది. ఇది ఓన్లీ ఫ్రంట్ అయింది. ఇది మనము డబల్ ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ బట్ట గాని డబల్ ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు 4 ఫోల్డింగ్ మీద రావాలి. ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 4 ఫోల్డింగ్ వచ్చాలి మీకు. 4 ఫోల్డింగ్ మీద రావాలి మీకు. వస్తే అది కరెక్ట్ గా బ్యాక్ ఫ్రంట్ రెండు వెళ్ళిపోతాయి మీకు. ఓకే. ఫుల్ గేర్ దానికి శారీ మొత్తం పడుతుంది కదా మేడం మనకు? లేదు ఫుల్ గేర్ మీకు ఫుల్ గేరా అంటే కూడా 1 minute. ఫుల్ గేరా కూడా